వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. గంగోత్రిలో కుర్రాడిగా మొదలై పుష్పరాజ్గా ప్రపంచాన్ని గెలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్థానం ఒక అద్భుతం. నటనపై మక్కువ, కఠోర శ్రమతో తెలుగు సినిమా గీతను దాటి జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. డాన్సుల్లో గ్రేస్, మేక్ ఓవర్లో వైవిధ్యం చూపిస్తూ స్టైలిష్ స్టార్గా యూత్ను ఊపేసిన బన్నీ ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ బాక్సాఫీస్ రారాజుగా నిలిచారు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన మన బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి ఓ లుక్కేద్దాం. తొలి అడుగు గంగోత్రి అందించిన పాఠం గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్లో మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న 2003వ సంవత్సరంలో అల్లు రామలింగయ్య గారి వారసుడిగా అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయిగా అల్లు అర్జున్ తెరంగేట్రం చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ సినిమా గంగోత్రి బన్నీకి మొదటి వేదిక అయింది. ఇక ఆ సినిమాలో ఒక పాట కోసం అమ్మాయి వేషం వేయాల్సి వచ్చినా వెనకాడలేదు. అగ్రనటుల మధ్య బెరుకు లేకుండా నటించిన అప్పట్లో బన్నీ లుక్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ ఆ విమర్శలనే తన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్నాడు. ఒక రాయి శిల్పంగా మారాలంటే ఉల్లి దెబ్బలు తప్పవన్నట్లు ఆరంభంలో ఎదురైన ఆ కామెంట్లే బన్నీని మరింత కసిగా ముందుకు నడిపించాయి. ఇక ఆర్యతో మొదలైన స్టైలిష్ మేక్ ఓవర్, సుకుమార్ అనే కొత్త దర్శకుడితో కలిసి చేసిన ఆర్య అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది. వన్ సైడ్ లవ్ అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కోసం బన్నీ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. జుట్టు స్టైల్ నుంచి నడిచే తీరు వరకు అంతా కొత్తగా ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా డాన్సుల్లో బన్నీ చూపించిన గ్రేస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అప్పటి వరకు తెలుగు హీరోలను ఒకే మూసలో చూసిన ఆడియన్స్ బన్నీ మేకోవర్ చూసి షాక్ అయ్యారు. నంది స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకోవడమే కాకుండా యూత్ ఐకాన్ గా బన్నీ తన ముద్ర వేశారు. బన్నీలో దాగి ఉన్న చలాకీతనం, ఎనర్జీని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ఇది. ఇక దేశముద్రుతో 6 ప్యాక్ సంచలనం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు బన్నీని మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. అప్పటి వరకు తెలుగు హీరోలు షర్టు విప్పడానికి కాస్త మొహమాట పడేవారు. కానీ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ బన్నీ 6 ప్యాక్ బాడీతో సిల్వర్ స్క్రీన్ మీద మెరిశారు. ఇక 6 పలకల దేహంతో ఆయన చూపించిన కండలు థియేటర్లలో కాసుల వర్షం కురిపించాయి. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా వేదంలో కేబుల్ రాజుగా బన్నీ చేసిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక సామాన్య బస్తీ కుర్రాడిగా ఆ పాత్రలో బన్నీ పరకాయ ప్రవేశం చేశారు. అలాగే పరుగులో బాధ్యతాయుతమైన ప్రేమికుడిగా ఆర్య 2లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో బన్నీ విశ్వరూపం చూపించారు. ఇక జులై నుంచి అలా వైకుంఠంలో వరకు విజయాల పరంపర. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో బన్నీకి ఉన్న అనుబంధం టాలీవుడ్లో కొత్త రికార్డులను సృష్టించింది. జులైలో తెలివైన యువకుడిగా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో తండ్రి విలువలను కాపాడే కొడుకుగా బన్నీ నటన ఒక టెక్స్ట్ బుక్ లా ఉంటుంది. ఇక రేసు గుర్రం సినిమా గురించి చెప్పక్కర్లేదు. లక్కీ పాత్రలో బన్నీ కామెడీ టైమింగ్, ఎనర్జీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించింది. బోయపాటితో చేసిన సరైనోడు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వసూళ్లు ఎంత ఈజీగా సాధించవచ్చో నిరూపించింది. అలా వైకుంఠపురములో చిత్రంతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టి తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గోన గన్నారెడ్డిగా వీరత్వం, తగ్గేదేలే అన్న పుష్పరాజ్. ఒకవైపు హీరోగా చేస్తూనే రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి గెస్ట్ రోల్ చేయడానికి బన్నీ ఒప్పుకోవడం ఆయనలోని నటుడికి సాక్ష్యం. తెలంగాణ యాసలో ఆయన పలికిన డైలాగులు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఇక సుకుమార్తో ముచ్చటగా 3వసారి చేసిన పుష్ప అల్లు అర్జున్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఎర్రచందనం స్మగ్లర్గా పుష్పరాజ్ పాత్రలో బన్నీ మేనరిజమ్స్, నడక, ఆ బాడీ లాంగ్వేజ్ ఒక సెన్సేషన్ అయ్యాయి. తగ్గేదేలే అనే డైలాగ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ల నుంచి సామాన్యుల వరకు అందరి నోటా వినిపించింది. పుష్ప 2 సినిమా ఏకంగా 2000 కోట్ల వసూళ్లకు దగ్గరగా వెళ్లి సౌత్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. జాతీయ అవార్డు విజేత, టాలీవుడ్ గర్వకారణం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డును పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సాధించి చరిత్ర సృష్టించారు. 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు బన్నీ అల్మరాను అలంకరించాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా అల్లు సినిమాస్ పేరుతో అధునాతన థియేటర్లను నిర్మించి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తున్నారు.
ఇక లోకేష్ కనగరాజ్ అట్లీ వంటి క్రేజీ దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తూ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మారుస్తున్నారు. శూన్యం నుంచి మొదలై శిఖరాగ్రానికి చేరిన అల్లు అర్జున్ ప్రస్థానం కేవలం విజయాల ప్రయాణం మాత్రమే కాదు, అది నిరంతర శ్రమకు నిదర్శనం. ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ వెతికే బన్నీ తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ఐకాన్ స్టార్గా ఎదిగారు. డాన్సుల్లో వేగం, నటనలో గంభీర్యం, మేకోవర్లో వైవిధ్యం ఇవన్నీ బన్నీని ఒక విలక్షణమైన నటుడిగా నిలబెట్టాయి. భవిష్యత్తులో ఆయన మరిన్ని మైలురాళ్లను అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా చాటాలని కోరుకుందాం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.